థౌజండ్ నుంచి 1050 వరకు అడ్మిషన్ అంటే మనకున్న రూములు అవి దానికి ఇస్తున్నాం వాళ్ళు. థ్యాంక్ యూ. నమస్కారాలండి. ఈరోజు నిజంగా నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు. కానీ ఈరోజు యాక్చువల్గా ఏదైతే విఆర్ హై స్కూల్ నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఏ స్కూల్లో అయితే చదివి ఈరోజు ఇంత ఉన్నత స్థితికి వచ్చాను, అదే స్కూల్ గత ప్రభుత్వం మూసేయటం జరిగింది. దానికి ఎలక్షన్స్ ముందు ఆ స్కూల్ని ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. మాట ప్రకారమే ఈ స్కూల్ని యాక్చువల్గా ఓపెన్ చేసాం. ఏంటి ఆ సౌండ్? అక్కడ ఏదైతే ఆ స్కూల్ని యాక్చువల్గా ఈరోజు అడ్మిషన్లు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా 12వ తేదీ స్కూల్ స్టార్ట్ కావాలా. అయితే ఈ స్కూల్ ఏదైతే ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, మా పిల్లలు, మా కుమార్తెలు, తల్లుళ్ళు వాళ్ళు ఎవరైతే దీంట్లో ఎన్సీసీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ స్కూల్ని పూర్తిగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిదిద్దుతున్నారు. దానికి దాదాపు 80% వర్క్ అయిపోయింది. ఇంకా మరొక 20% వర్క్ ఉంది. దానికి మరొక వారం పడుతుందన్నారు. అందుకని ఇది రీఓపెనింగ్ 23 పెట్టుకున్నాం. అయితే 12 స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లల్లో తల్లిదండ్రుల్లో ఒక అయోమయం లేకుండా ఉండడం కోసంగా ఇవాళ అడ్మిషన్ ప్రాసెస్ చేసేమన్నాను. ఎవరైతే పేదలు నిరుపేదలు సొసైటీలో ఉండారో, ముఖ్యంగా పాచి పని చేసుకునే తల్లిదండ్రులు ఉండారు, వాళ్ళ రోజుకి 1000 రూపాయల నుంచి 3000 వస్తుంది. 3 ఇళ్లలో చేస్తే 3000 వస్తుంది. ఒక ఇంట్లో చేస్తే 1000 రూపాయలు వస్తుంది. కొందరు 4 ఇళ్లలో చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు నేను డోర్ టు డోర్ తిరిగితే ఆ సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, అదేవిధంగా 53వ డివిజను, ఇలాంటి వాటిల్లో వాళ్ళని అడిగే మీరేం చేస్తున్నారంటే ఆ తల్లులు చెప్పింది అదే. కొందరికి తండ్రులు లేరు, కొందరికి తల్లులు లేరు. అలా అనేకమైన నిరుపేదల సొసైటీలో నేను ఎలక్షన్ ముందు చూశాను. అందుకనే అనౌన్స్ చేశాను. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, నేను చదివిన స్కూల్ని రెనోవేట్ చేస్తున్నాను. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు కూడా చెప్పాను, ఒక మంచి స్కూల్గా చేయండి అని చెప్పారు. భారతదేశంలో నెంబర్ 1 స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాలనే నా ఆశయం. దీనికి కావాల్సిన అకాడమిక్ సపోర్ట్ కూడా, అంటే గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ తోటే అకాడమిక్ సపోర్ట్ కూడా నారాయణ గ్రూప్ ఇస్తుంది. 2014-19లో ఇదే క్యాంపస్లో పైన ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయించాను. ఆ ఇంటర్మీడియట్ టీచ్ చేయడానికి స్టాఫ్ కూడా నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చారు. నెలకు 6 లక్షల రూపాయలు పే చేశారు. కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ మూసేసింది. ఒక 300 మందికి 150 మంది నెల్లూరు జిల్లా వాళ్ళకి, 150 మంది బయట జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చారు అడ్మిషన్. కానీ గత ప్రభుత్వం అది మూసేసి ఒక డే స్కాలర్ నామకే వస్తు పెట్టింది. స్కూల్ అయితే పూర్తిగా మూసేసింది. అయితే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎందుకు ఇస్తుందంటే, ఈ స్కూలు రెనోవేషన్ అయిన తర్వాత అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళు కొందరు తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ మేనేజ్మెంట్ని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి చూపిస్తే స్కూల్ చూడంగానే నేను కూడా నెల్లూరులో ఒక స్కూల్ చేస్తానని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ని మ్యాప్ చేసుకున్నారు. దాన్ని చేయబోతున్నారు. నిన్నే నాకు యాక్చువల్గా చెప్పి పంపించారు, నాయుడు దర్శనారెడ్డి వాళ్ళు మేము కూడా ఒక స్కూల్ చేస్తాము అని. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే 4 వచ్చారు, 4 స్కూల్స్ చేస్తామని. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏదైనా ఒక మోడల్గా చేసి చూపిస్తే ఎంతోమంది ఉన్నారు. దాతలు నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయినట్టు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహాయంతో నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని ఇదే విధంగా తీర్చిదిస్తానని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన అధికారులకి, ఎందుకంటే జాయింట్ కలెక్టర్ గారు దీని యొక్క ఇన్ఛార్జి, వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కూల్ విఆర్ హై స్కూల్ని విఆర్ మున్సిపల్ హై స్కూల్గా మార్చాం. అంటే మున్సిపాలిటీ వాళ్ళు కొంత బాధ్యత తీసుకుంటారు. ప్రభుత్వం స్టాఫ్ని అంతా ఇస్తుంది. పిల్లలకు కావాల్సిన ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ మున్సిపాలిటీ వాళ్ళు బేర్ చేస్తారు. పిల్లలకు బస్సులు ట్రాన్స్పోర్ట్
పెద్ద పిల్లలు 6 నుంచి పెద్దగా చదివే వాళ్ళైతే వాళ్ళందరికీ సైకిల్స్ ఇస్తాం. మరీ దూరంగా ఉంటే కూడా వాళ్ళు బస్సులో తీసుకొస్తారు. చిన్నపిల్లలందరినీ బస్సులో తీసుకొస్తారు. నర్సరీ నుంచి 12th దాకా ఇక్కడ ఉంటుంది. నర్సరీ నుంచి 12th వరకు ఇంటర్మీడియట్ అయ్యేదాకా ఇక్కడే పిల్లలు ఉంటుంది. చక్కగా దీన్ని నేను 2000 చేస్తానన్నాను. ఈ ఇయర్ 1000 మందికి అడ్మిషన్లు ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మరొక 1000 మందికి అడ్మిషన్లు ఇస్తాం. ఇదే విధంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని చేస్తాం. అయితే ఈరోజు అనుకోకుండా దాదాపు ఒక 300 మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. సార్ మా వాడికి అడ్మిషన్ కాలేదు, మా ఇంటి పక్కన వాడికి వచ్చింది, నేను చాలా పేదవాడిని, నాకు అడ్మిషన్ ఇవ్వని దానికి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఎవరెవరైతే ఈరోజు ఇక్కడికి పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు వచ్చారో, అంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనే ఒక ఆశ. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా ఉండేది ఏంటంటే వాళ్ళ పిల్లవాడిని ఒక కలెక్టరు, ఒక పోలీస్ అధికారి, ఐఎస్పీ లాంటి అధికారిను, లేదంటే ఒక డాక్టర్ను, ఒక ఇంజనీర్ను, ఒక సైంటిస్ట్ను, లేదా ఒక మంచి ఇప్పుడైతే మిలిటరీ పిల్లలు మిలిటరీ చెప్తున్నారు, నేను మిలిటరీ ఆఫీసర్ని అవుతానని, వాళ్ళ ఇన్స్పిరేషన్. అలా కావాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఆఖరికి బెగ్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఉంటే తప్పలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా అలాగే కోరుకున్నారు. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా మా కుమారుడు ఐఏఎస్ కావాలని కోరుకున్నారు, కలెక్టర్, ఆ రోజుల్లో కలెక్టర్. కాబట్టి ఈరోజు ఒక 300 చిల్లర మంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చేసారు. వాళ్ళందరికీ అడ్మిషన్ ఇవ్వమని అధికారులకు ఆదేశించారు. అక్కడ కూర్చొని యాక్షన్ ఇస్తున్నారు. నిజంగా ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ డే ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.